శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మీనరాశి వారికి రాబోతున్నటువంటి జూలై 21 నుండి ఆగస్టు 4వ తారీఖు వరకు గురు పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. మీనరాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహ బలం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమిని విశిష్టంగా జరుపుకున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అవి ఎలా జరుపుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత అనేది ఏంటి కూడా నేను చేశాను ఒక వీడియో, దాన్ని చూడొచ్చు మీరు. గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎలా చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే మీనరాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రవి యొక్క సంచారం జరుగుతుంది. రవి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో సంచారం చేస్తున్నాడు, కర్కాటకంలో. శుక్రుడు కూడా పంచమంలో ఉన్నాడు. 31వ తారీఖున స్థానచలనం అనేది జరిగింది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా రాహు వచ్చేటప్పటికి జన్మరాశిలో, కేతువు ఈ రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నాడు. మరి అదేవిధంగా శని, ఏలినాటి శని ప్రభావ రీత్యా వ్యయ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు. బుధుడు కూడా 22వ తారీఖున వక్రగతులకు మారబోతున్నాడు. కుజుడు తృతీయంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు, తృతీయంలో ఉన్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఈ యొక్క పక్షకాలం ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క 15 రోజుల కాలంలో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది కంపేర్ టు అంతకు ముందు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది మూమెంట్ అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా కోర్టు సంబంధితమైన లావాదేవీల్లో అనుకూలత, ఉద్యోగపరంగా నూతనమైనటువంటి ఉద్యోగాల్లో అవకాశాలు పొందడం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి స్థిరత్వం అనేది పొందగలుగుతారు. కాకపోతే రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కొన్ని కష్టాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఏదైనా ఒక విషయంలో వచ్చేటప్పటికి ఆ నిర్ణయం ముందుగా వెనక్కా అనేది నిర్ణయం అనేది తీసుకోవాలి, కానీ ఎక్కువగా ఆలోచన అనేది కొంచెం ప్రతిబంధకంగా కలిగించే విధంగా ఉంటాడు. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కుటుంబ పరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశి వారికి కుజుడు అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. మరి అదేవిధంగా రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో బుధగ్రహ సంచారం 22వ తారీఖు వక్రత్వంలోకి మారినప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా మరియు అదేవిధంగా వ్యాపార పరంగా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గెయిన్ అనేది బాగుంటుంది అన్నమాట. అంటే ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని పెంపొందించుకోగలిగినటువంటి స్థాయిలోకి రాగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో ఎలా ఉంటుందని చూద్దాం. వైవాహిక జీవితంలో వచ్చినప్పటికీ ఈ రాశి వారికి చిన్న అరమరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చిటికి మాటికి గొడవలకి కారకంగా తయారవుతుంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి కేతువు, ఏలినాటి శని ప్రభావం ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా వచ్చినప్పటికీ అంత కంఫర్ట్ ఇవ్వదు అన్నమాట. అంటే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. బిజినెస్ పరంగా వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్లో అంత అనుకూలంగా ఉండదు. ఏదో విషయంలో ఏదో ఒక అడ్డంకి అనేది కలిగే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం బాధిస్తూ ఉంటుంది. ఏ స్థానంలో ఉన్నటువంటి శని, ఏలినాటి శని ప్రభావంలో వక్రత్వం ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చుని కలిగిస్తూ ఉంటాడు. ₹1 ఖర్చు పెట్టకపోతే ₹4 ఖర్చు అవ్వటం అనేది ఒక మానసికంగా ఎందుకు ఎంత ఖర్చు అవుతున్నది ఒక ఆలోచన అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంది ఈ యొక్క 2 వారాలు అనేది చూస్తే విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. మొదటి వారం కన్నా 2వ వారంలో బాగా వీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. దానికి కారణం వచ్చినప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మంచి కాంటాక్ట్స్ని ఇవ్వగలుగుతుంది. సొసైటీలో రికగ్నేషన్ కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో కొంచెం కష్టాలు అనేవి ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా పిల్లలకి కొంచెం అనారోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రవి పంచమంలో సంచారం చేసేటప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఓవరాల్గా రొటేషన్ పరంగా ఎలా ఉందంటే రొటేషన్గా వచ్చేటప్పటికి డబ్బులు రావటం పోవటం అనే విధంగా ఉంటుంది. రొటేషన్ అనేది బాగుంటుంది అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు, దాని దగ్గర విధానంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ అనేవి కలుగుతూ ఉంటాయి అన్నమాట. వేరే వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు. మీరు ఏ ఫేజ్లో అయితే ఎంత స్పీడ్లో అయితే ఉన్నారో ఆ ఫేజ్ని అలాగే కంటిన్యూ చేయగలుగుతారు. దాని తగినట్టుగానే మీకు కొత్త కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఈ కాంటాక్ట్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి అని చెప్పి ఒక నమ్మకంతో ముందుకు మీరు వెళ్తూ ఉంటారు.
వాటిలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. సంబంధం దొరికినట్టే దొరుకుతూ ఉంటుంది, మళ్ళీ అవి సంబంధాలు ముందుకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ సంబంధం అసలు ఎప్పుడు వీడికి ఇంట్లో ఉన్న వారికి వివాహం అవుతుంది అనే ఆలోచన అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్నటువంటి వారికి స్త్రీ పురుషులకి వచ్చినప్పటికీ వివాహ ప్రయత్నాల్లో ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి మొదటి వారం కన్నా రెండవ వారాల్లో ఎక్కువగా రాగలుగుతాయి. అది కూడా 22వ తారీఖు తర్వాత వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా ఈ రాశి వారు ఎక్కువగా గురువుని ఎక్కువగా పూజించాలి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకుండా ఉంటే ఎవరైతే ఇష్టమైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారికి పాదాభివందనం చేయడంలో తప్పు లేదు. మనం ఒకరికి నమస్కారం చేస్తున్నామంటే అది ఎక్కడా తప్పు కాదు. ఎప్పుడైనా సరే వాడు కాళ్ళు పట్టుకుంటున్నాం అనేది మన తెలుగులో వీళ్ళు వేరే విధంగా తీసుకొచ్చారు. కానీ ఎవరికైతే మనం వంగి నమస్కారం చేస్తుంటే మన గొప్పతనం పెరుగుతుంది ఎప్పుడైనా సరే. ఆ గొప్పతనం వల్ల వచ్చినప్పటికీ వారి యొక్క పవర్ కూడా మనకే రావడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి తన యొక్క బలం అనేది ఎప్పుడైతే ఎక్కడ ఉంటుందో అంటే తన యొక్క కాళ్ళల్లో ముఖ్యంగా చూస్తుంటే పెద్ద బొటన వేలులో ఎక్కువగా తన యొక్క బలం ఉంటుంది. ఆ బటన్ వేలని ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి పవర్ను కూడా మనం తీసుకోవచ్చు. సో కాబట్టి సాష్టాంగం చేయటం లేకుండా ఉంటే వేరే వ్యక్తికి మనం రెస్పెక్ట్గా కూడా చెప్పొచ్చు అన్నమాట. దాన్ని నమస్కారం చేయటం వల్లే గురువుకు నమస్కారం చేయకపోతే ఎవరికి నమస్కారం చేస్తాడు మన జీవితమే వేస్ట్ అన్నమాట. ఎందుకంటే మన గురువే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. మనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేది మనకి ఎంతో మంది గొప్ప వాళ్ళని తయారు చేసేది ఒక మంచి గురువే అన్నమాట. మీరు ఇప్పటికీ వచ్చినప్పటికీ కొంతమంది గురువులు మీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు అన్నమాట. అది మీరు ఇప్పటికీ గురువులా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి పరిహారంలో వచ్చినప్పటికీ మనం ఇంటి పరంగా చెప్పాలంటే గురువు సరైనటువంటి స్థితిగతిలో ఉన్నప్పుడు ఎంతోమంది సుఖ సంతోషాలతో కూడా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మీనరాశి వారికి గురువు అంత స్థానంలో సరైనటువంటి స్థానంలో లేడు, అంత యోగ్యకారకమైనటువంటి స్థితిలో కూడా లేడు. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా గురువుకి అనుకూలత కోసం, ఒక గురువు గ్రహ అనుకూలత కోసం పరిహారాలు చేయండి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండటం, ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేయటం, గురు పూజ చేసుకోవటం, గురుగ్రహ జపాన్ని చేసుకోవటం, ఎల్లో సాఫైర్ని ధరించటం, మరియు అదేవిధంగా లైట్ ఎల్లో కలర్ డ్రెస్ ధరించటం, ఇవన్నీ వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలతని ఇచ్చేటువంటి స్థితి అన్నమాట. ఇవన్నీ ఈ పరిహారాలు చేసుకోండి, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. స్వస్తి.